కడపకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాముల వారి దేవాలయం అండి. ఒంటిమిట్ట ఏకశిలానగరము. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. స్వామివారి దర్శనానికి వెళ్ళాము. స్వామివారు అందరికీ భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనమిచ్చి హనుమత్ వాహనంపై పురవీధుల్లో ఇలా దర్శనమిచ్చాడు దేవుడు. కళ్ళకి ఆనందంగా చాలా అందంగా ఉన్నాడు. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారు, లక్ష్మణ సమేతుడై ఆంజనేయ స్వామి గుళ్ళో వెలిసి ఉండరు. స్వామికి ఎదురుగా కింద భాగంలో ఉంటాడండి. స్వామి గుడి ఎత్తులో ఉంటుంది. ఆంజనేయ స్వామి పూర్తిగా కింద ఉంటాడు. ఇలా కోదండరామస్వామి టెంపుల్ తప్పకుండా దర్శించండి. తిరుపతికి కడప మీదుగా తిరుపతికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. చెన్నై హైవేలో చాలా మహిమాన్వితమైన శ్రీరామచంద్రమూర్తి వారికి వివాహం కూడా శ్రీరామనవమి రోజు జరగదండి. ఇక్కడ శ్రీరామనవమి పోయిన తర్వాత చతుర్దశి, పౌర్ణమి ముందు రోజు వివాహము అంగరంగ వైభవంగా చంద్రుడి సాక్షిగా ఆరుబయట స్వామివారి కళ్యాణం జరుగుతుంది. చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శ్రీరామనవమి మొదలుకొని. ఎవరైనా తప్పక శ్రీరామచంద్ర వారి ఏకశిలానగరం చూసి ధన్యులు కండి. స్వామి కృపకి పాత్రులు కండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ స్వామి దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని ఈ వీడియో చూడండి. హనుమత్ వాహనంపై స్వామివారు పురవీధుల్లో ఇలా దర్శనమిచ్చాడు. మహాతండ్రి శ్రీరామచంద్రమూర్తి, శ్రీరామచంద్రుల వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ శ్రీరామ దర్శన భాగ్యం మనందరికీ కలిగినందుకు ధన్యులం. చూడండి, ఎత్తైన గాలిగోపురాలు, మహాప్రాకారాలు చూడండి ఎంత బాగుంటుందో. రామచంద్ర వారి గుడి ఎంతో ఎత్తులో కొండపైన ఉంటుంది. గుట్టపైన ఏకశిలానగరం. శ్రీరామచంద్రుల వారు ఇక్కడ జాంబవంతుడు ప్రతిష్ఠించిన శ్రీరామచంద్రమూర్తి. ఇక్కడే రామతీర్థం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు వనవాసానికి వచ్చినప్పుడు అమ్మకి దాహం వేసిందని స్వామివారు బాణపు కొనతో ఇక్కడ కొలను తవ్వాడని ఇప్పుడు కూడా రామతీర్థం ఉందండి. చాలా మహిమాన్వితమైన శ్రీరామచంద్రుల వారి ఒంటిమిట్ట దేవాలయం.